రాజా సాబ్ షూటింగ్ కి రెడీ అవుతున్న ప్రభాస్ సాంగ్ షూటింగ్ లో చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది. పట్టు వదలని విక్రమార్కుడిని అంటున్న రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ కి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా షూట్ లో ఉన్న ప్రభాస్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి రాజా సాబ్ షూట్ లో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు నల్గొండలో షూటింగ్ జరుపుకున్న విశ్వంబర మూవీ లేటెస్ట్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. చిరంజీవి హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర ప్రస్తుతం సాంగ్ షూట్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ముందు మార్చి ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న టీం ఇప్పుడు ఏప్రిల్ 11న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మైథాలజీ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ గా వీడియో ఫోటోలు రిలీజ్ చేసింది టీం. వ్యూహం మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో పొలిటికల్ కాంట్రవర్సీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన వ్యూహం సెన్సార్ కంప్లీట్ చేసుకుని మార్చి 2న థియేటర్లలోకి రాబోతోంది. గురువారం శ్రీ విష్ణు బర్త్డే సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రాజరాజ చోరా సినిమాకి సీక్వెల్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సీక్వెల్ అనౌన్స్ చేస్తే కార్తిక్ రాజుతో మరో సినిమా అనౌన్స్మెంట్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా చోటే మియా సినిమా నుంచి మస్త్ మలంగ్ జూమ్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. ఈ స్టెప్స్ RRR లో నాటు నాటు పాటకు రిలేటెడ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలియానా, రణ్దీప్ హుడా లీడ్ రోల్స్ లో కలర్ డిస్క్రిమినేషన్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా తేరా క్యా హోగా మార్చి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. మలయాళంలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన ప్రేమలు సినిమా రైట్స్ ని SS కార్తికేయ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సత్యరాజ్ డైరెక్షన్ లో యంగ్ టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.